ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభకు సంబంధించి? ముందుగా మీడియా మిత్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు అండ్ మోర్ ఓవర్ సభ పెట్టినందుకు కూడా మన సుధీర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సార్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. త్వరలో వచ్చిన నిరుద్యోగులకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అయితే ఒక్క విషయం చెప్తాను నేను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినవి రెండు నోటిఫికేషన్లు అండి. ఒకటేమో లిక్కరు, ఇంకొకటేమో ఎలక్షన్ నోటిఫికేషన్. అంతేనా కాదా? లిక్కర్, ఎలక్షన్ నోటిఫికేషన్. ఇందులో ఎవరు ప్రయోజకులు అయ్యారు అనేది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి ఈరోజు. అయితే ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఎవరైతే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మేము మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, బేరోజ్గారీ ఇస్తాం, అన్ని జీవోలన్నీ క్యాన్సిల్ చేసి కొత్త జీవోలు తీసుకొస్తామని ఏదో బడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆయన ఖాళీ హాత్ ఏదైతే పట్టుకొని సంవిధానం పట్టుకొని తిరుగుతాడో, ఏదైతే ఖాళీ హాత్ సంవిధానం పట్టుకొని మొత్తం దేశమంతా కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని దేశమంతా తిరిగేసి వస్తాడు. అందులో నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని, అందులో నిజంగా सोशल जस्टिस और रिजर्वेशन के नाम का कोई चीज़ है या नहीं, ఇది నేను రాహుల్ గాంధీ గారు అడుగుతున్నాను. ఈ రోజు రాహుల్ గాంధీ గారు బీహార్కి పోయి పెద్ద పెద్ద స్టంట్స్ మాట్లాడతాడు. రీసెంట్గా బీహార్లో టీచర్స్ ఆస్పిరెంట్స్ని స్లామ్ చేస్తున్నారని, దిస్ ఇస్ అ డెమోక్రటిక్ ఇండియా, సో యూ షుడ్ నాట్ స్లామ్ ద పీపుల్, ఎవ్రీ వన్ హ్యావ్ ఎ రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని బడే మాటలు మాట్లాడారు మన రాహుల్ గాంధీ గారు. మరి తెలంగాణ మే జహా ఆప్కా సర్కార్ హే, యహా పే జహా ఆప్కి సర్కార్ హే, ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీ సర్కార్ ఉంటే తెలంగాణలో రూలింగ్లో ఎవరున్నారు? మీ గవర్నమెంట్ ఉంది. మీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత దరిద్రంగా ట్రీట్ చేస్తారంటే కుక్కల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? మేము ఏమైనా మావోయిస్టులమా లేకపోతే కమ్యూనిస్టులమా? ఎవరు మేము? వి ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు నేను ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో, బికాజ్ రేవంత్ రెడ్డి హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ అండి. ఎందుకంటే పైన బాస్ ఏం చెప్తాడో కింది నాకు చేస్తాడు అనమాట. సో నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మీరు ఏదైతే అకౌంటబిలిటీ, ఏదైతే ట్రాన్స్పరసీ అని చెప్పేసి మాకు ప్రామిసెస్ చేసినారో, మరి ఏమైపోయింది మీ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరసీ? ఎందుకు డిలేస్ అవుతున్నాయి? ఎందుకు మీరు ఇచ్చే అప్లికేషన్స్లోనే ఎందుకు డిలేస్ అవుతున్నాయి? ఈరోజు మీరు చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు లేబర్ ఫోర్స్ సర్వే అండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, మొత్తం ఇండియాలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే 5.6% ఉంటే తెలంగాణలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందండి? 8.9% ఉంది. ఎంత సీరియస్ కన్సర్న్ ఇది? ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ నెగ్లెక్టింగ్ the students who are the stakeholders of future Telangana. ఈరోజు అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్, ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు లేకపోతే తెలంగాణ ఎప్పటికీ సాధించకపోయే వాళ్ళము. ఎంతకైనా వాళ్ళ సాక్రిఫైజెస్ ఏవైతే వాళ్ళ కమిట్మెంట్ ఉందో దానికి ఎంతకైనా ఈరోజు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అంటారు నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటారు. సరే సార్, మీరు 60,000 ఉద్యోగాలే ఇచ్చినారు, మరి మిగతా 1,40,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? ఈరోజు నన్ను అడ్డంగా కోయండి, నిలువునా కోయండి, నాతో అసలు రెవెన్యూ లేదని చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతాను, ఈరోజు ఒక హెల్త్ స్కీమ్ అని ఒకటి తీసుకొని వచ్చారండి. ఎవరికి? ఎంప్లాయీస్కి తీసుకొని వచ్చారు. హెల్త్ స్కీమ్ అని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా 1.5% ఎట్లాగా వాళ్ళ అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు? ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా. ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు ఆరోగ్య భద్రత అనేది ఒకటి ఉంది. మరి ఆరోగ్య భద్రతలో డిడక్ట్ చేస్తారు, ఇందులో కూడా డిడక్ట్ చేస్తారు. ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? మీరు చూసుకున్నట్టయితే ఏమో రైతులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సగం మంది రైతు బిడ్డలే అన్న. మీరు చూసినట్టయితే అసలు రెక్కాడితే కానీ టొక్కాడదని అంటారు కదా. ఇక్కడ ఉన్న రైతు బిడ్డలు ఎంత నష్టపోతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు నేను సన్నబియ్యం ఇస్తున్నా అంటే, నువ్వు వాళ్ళకి నా తల్లిదండ్రులకు నువ్వు సన్నబియ్యం ఇచ్చి ఇక్కడ మమ్మల్ని పస్తులు ఉంచితే ఏం లాభం? మేము ఇక్కడ 5 రూపాయల భోజనం తినాల్సిన అవసరం మాకేముంది? వీఆర్ ఫార్ మోర్ క్వాలిఫైడ్ దాన్ యువర్ మినిస్టర్స్ అండ్ యువర్ ఎంపీస్. కానీ మీరు ఈరోజు అయితే చేస్తున్నారో, మీరు ఎంతసేపు డబ్బులు దండుకోవాలా, ఎంతసేపు రెవెన్యూ దండుకోవాలి, ఇది మాత్రం తప్పితే ఎక్కడ కూడా మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇలా ఉండేది కాదు. నేను ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారిని. ఎవరైతే రైతులు ఉన్నారో, మా కుటుంబాలు చాలామంది మేమందరం రైతు బిడ్డలమేనండి. ఇక్కడ మా రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళ తరపున కూడా నేను ఒక నిమిషం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏదైతే ఎవరైతే రైతులు తరుగు తీస్తున్నారో దాని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఎందుకంటే టుడే తెలంగాణ తెచ్చుకునేది ఏదో ఎకనామిక్ గ్రోత్ స్టాటిస్టిక్స్ కోసం కాదండి. తెలంగాణ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ స్టాటిస్టిక్స్. తెలంగాణ అనేది ఫామ్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే డిగ్నిటీ. మా డిగ్నిటీ కోసం మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు మస్తు మంది మాట్లాడుతున్నారు, పక్కన రాష్ట్రాల లీడర్లు కూడా మస్తు మంది మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను, సార్ బిఫోర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ప్లీజ్ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి, లేకపోతే తెలంగాణలో ఎవ్వరు కూడా ఊకుండరు. అండ్ రేవంత్ రెడ్డి గారిని అండ్ మోర్ ఓవర్ మన శ్రీధర్ బాబు గారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏవైతే 75% లోకల్స్కి రిజర్వ్ చేస్తానని చెప్పారు, అయితే నేను ఒక చిన్న విషయం అడుగుతాను.
ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ గచ్చిబౌలి అనేది థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్నప్పటికి కూడా ఇంత రెవెన్యూ మన ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నప్పుడు కూడా ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నా కూడా వై ఆర్ నాట్ రిజర్వింగ్ దెమ్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్? వై ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకుంది తెలంగాణలో? ఈరోజు మనం సిన్స్ 2014 నుంచి 15 వరకు చూసుకుంటే ఇయర్ టు ఇయర్ 13% GSDP ఉందండి. సో ఇంత ఉన్న మన రాష్ట్రంలో ఎందుకు ఇంకా నిరుద్యోగం అనేది ఇంకా ఇట్లాగే పర్టైన్ అవుతుందని నేను అడుగుతున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఐఎమ్ గివింగ్ టు ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరైతే మంత్రులు ఉన్నారో మీ జాబ్ మీరు చేసుకోండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనను ముందుకు పంపండి. పంపిస్తే మేము ఏం జాబ్లు ఇచ్చినావు, ఎంతమందికి ఇచ్చినావు అనేది మీరు వచ్చి లెక్క పెట్టుకోండి. తలలు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే మాత్రం బాగోదని నేను రేవంత్ రెడ్డి గారికి సూచిస్తున్నాను. అండ్ వన్ లాస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఇస్, ఏవైతే 2 లక్షల జాబులు మీరు మేనిఫెస్టో, యూ ట్రీట్ మేనిఫెస్టో యాజ్ యువర్ భగవాన్, రైట్? సో మీ మేనిఫెస్టో ఏదైతే మీ భగవాన్ మేనిఫెస్టోలో ఉందో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు అప్హోల్డ్ ఆన్ దోస్ ప్రామిసెస్. ఏవైతే మీరు రాష్ట్రాన్ని కల్లోలం చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మేము మీకు ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తారని చెప్పేసి నేను ఇక్కడ నుంచి వార్న్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.